నకరకల్ ఎమ్మెల్యే గారు మిత్రుడు వేముల వీరేశం గారు మాట్లాడాలి. పెద్దలు, గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు, ఈరోజు జన్మదినం అన్నకు మీ తరపున నా తరపున రేవంత్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. చప్పట్లతో అందరూ 55 సంవత్సరాల జన్మదినాన్ని మూసి మురికి నీళ్లతో సహజీవనం చేస్తున్న ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి ఈరోజు ఇక్కడ జన్మదినం జరుపుకుంటున్నందుకు ఈ ప్రజల తరపున నీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాదాపు ఈ కార్యక్రమానికి మరొక పెద్దలు, ఉద్యమ వీరుడు, నల్గొండ వీరుడు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, మరొక పెద్దలు అన్న బీర్ల ఐలన్న గారికి, మరొక పెద్దలు మన ఎంపీ గారు యువ నాయకుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమ అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు అనిల్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా అన్న మందుల సామేలన్న గారికి, అట్లాగే మన అన్న బాలు నాయక్ అన్న గారికి, రంగన్న గారికి, శంకరన్న గారికి, గుత్తా అమిత్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపు 270 కిలోమీటర్లు ప్రవహించే ఈ మూసీ నది అన్న మా నల్గొండ జిల్లాలో దాదాపుగా ఎక్కువ భాగం మా నల్గొండ జిల్లాలో ప్రవహిస్తుంది. మా నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు మూసీ నీళ్లపైన ఆధారపడి బతుకుతున్నాయన్న. ఈ మూసీ నీళ్లలో గతంలోనే WHO వాళ్ళు సూపర్ బగ్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియాతో ఇక్కడ పసిపిల్లల జీవితాలలో వెలుగులు నింపలేకపోతారు. ఇక్కడ రైతాంగం అనేక కష్టాలు పడుతుంది. నీళ్లలో దిగి నీళ్లలో నాట్లేసినటువంటి వాళ్ళకు బెందులు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి. చేపలు పట్టే వేటకు పోయినటువంటి వాళ్లకు చేపలు దొరికేటువంటి ఒక పరిస్థితి లేదు. దాదాపుగా ఈ ప్రాంతం అంతా ఈ మూసీ వైపు మీరు ఆలోచిస్తారు కాబట్టి ప్రజలు ఆశ పెట్టుకోరు. లేకుంటే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఎడారిగా మారుతుంది అనేటువంటి అంశం తెలిసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఈ ప్రాంత ఓట్లు కావాలి తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క జీవితాలు బాగుపడేటువంటి ఒక ఆలోచన లేదు. ఈ ప్రాంత రైతులను బాగు చేసే ఆలోచన లేదు. ఈ మూసిని బాగు చేసే ఆలోచన లేదు. మీరు గొప్ప మనసుతోని దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చి మూసి నీళ్లను ముట్టుకొని చూసినటువంటి వాళ్ళు లేరు. గొప్పగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఈ ప్రజలు. మూసి ప్రాంతం మొత్తం కూడా ఈరోజు రోజు పండగ జరుపుకుంటారు. దసరా పండగ కూడా చూడలేదు, ఈరోజు ఒక దసరా జాతరను చూస్తున్నారు. ఎందుకంటే మన కోసం, మన నీళ్ళ కోసం ఆలోచించేటువంటి గొప్ప దార్శనిక మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చిండు. ఆ ముఖ్యమంత్రి గారు ఈడ అడుగు పెట్టిండంటే మూసి పక్షాలను అవుతుంది, మనకు మంచినీళ్ళు వస్తాయి, మంచినీళ్ళతోని సేద్యం చేసుకోవచ్చు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షను తీసేటువంటి ఒక మహనీయుడు వచ్చిండు. దశాబ్దాల ప్రజల కళల్ని నెరవేర్చేటువంటి ఒక గొప్ప నాయకుడు వచ్చిందని చూస్తున్నా. మీరు గొప్ప మనసుతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు పోవాలి. మీ అంట మేమంతా ఉంటాం. మరొక 50 సంవత్సరాల పాటు నిండు నూరేళ్లు మీకు భగవంతుడు శక్తి ఇస్తాడు. మీరు ప్రజల కోసమే ఆలోచిస్తారు కాబట్టి ప్రజలు కూడా మీకు దీవెనలు ఇస్తారు. ఈ ప్రజల దీవెనతో మీరు ముందుకు పోవాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నమస్కారాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.